నెల్లూరు జిల్లా కావలి పట్టణం లతా హాల్ సెంటర్ వద్ద శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, వార్డు నాయకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి కావలి నియోజకవర్గం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుని ప్రార్థించానని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. పోతులూరి వీరబ్రహ్మం గారి వారి సతీమణి గోవిందమ్మ గారి ఆ దేవదేవుల యొక్క ఆశీస్సులు మనందరికీ భక్తకోటికి మెండుగా ఉండాలని అందరినీ కూడా కోరుకుంటూ, మనిషి జన్మించి అవధూతగా మారి ఈ విశ్వంలో ఉన్నటువంటి భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రజలను మేల్కొల్పేదానికి గ్రంథాలను రచించి, ముఖ్యంగా ఆ గ్రంథాలలో మన కావలి యొక్క గొప్పతనాన్ని, కావలి యొక్క ఖ్యాతిని, కావలి కనకపట్నం అవుతుందని గుర్తించిన ఏకైక దేవదేవుడు బ్రహ్మం గారు. బ్రహ్మం గారికి మన కావలి మీద ఎంత మమకారం ఉందో అదే మమకారంతో ఈరోజు నిర్వాహకులు రమేష్ గారు కావచ్చు, లేదా వెంకటేశ్వర్లు కావచ్చు, ఇతర కమిటీ సభ్యులందరూ కూడా ఈ రోజున తక్కువ టైంలోనే ఈ గుడిని ఏర్పాటు చేసి ఈ రోజు కావలి పట్టణానికి అంకితం చేసినందుకు వారందరినీ కూడా కమిటీ సభ్యుల్ని అభినందిస్తూ, తల్లి జన్మలో మాతృదేవోభవ మొదటి నమస్కారం తల్లికి. కానీ ఎందుకో మన పూర్వీకులు మన కావలి నడిపొడ్డున తల్లులందరినీ ఇక్కడే ప్రతిష్ఠించారు. ఇటువైపున అంకమ్మని, గంగమ్మని, వీరందరికీ పైన కలుగోలమ్మని చేసి ఈ కావలిని కాసే విధంగా, ఈ కావలిని కాపాడే విధంగా కలుగోల శాంభవి దేవాలయంతో ఇక్కడ పవిత్రమైన ప్రాంతంగా దీన్ని అభివృద్ధి చెందబోతుంది. ఈ గుడులన్నీ పూర్తయిన తర్వాత ఈ ప్రాంతం అంతా మట్టి అనేది లేకుండా అంతా కూడా సిమెంట్ రోడ్లేసి అన్ని ప్రాంతాలంతా కూడా చేసి పాత ప్రభాకర్ నాయుడు హాస్పిటల్ దగ్గర కనుగోలమ్మ గుడికి ఆహ్వానం పలుకుతూ అక్కడ ఒక ద్వారాన్ని ఏర్పాటు చేసి ఇది ఒక మహిమాన్వితమైనటువంటి ప్రదేశంగా ఇక్కడ భక్తకోటి పూజలు చేసుకునే విధంగా తప్పకుండా ఇది కావలికి నడిబొడ్డు నుండి అందరికీ అమ్మ ఆశీస్సులు దొరికే విధంగా మన అందరం కూడా కృషి చేద్దాం. దీంట్లో అందరం కూడా పాలు పంచుకుందాం. ఆ తల్లి దీవెనలు కావలి పట్టణానికి, మన కుటుంబాలకి ఉండే విధంగా మన అందరం కూడా నడుచుకుందామని, తల్లి ఆశీస్సులు ఉన్నంత కాలం మన అందరి జీవితాలు సుఖంగా ఉంటాయి. కాబట్టి ఆ తల్లి కాళ్ళ దగ్గర మనం కింకరులుగా బతుకుతూ నిరంతరం కూడా దైవ సేవలో ఉందామని, ముఖ్యంగా బ్రహ్మం గారు కావలిలో బహుశా నాకు ఇది ప్రథమ టెంపుల్ అనుకుంటాను, కావలి నడిపట్టిన బ్రహ్మం గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించినందుకు ఆ నిర్వాహకుల్ని నిరంతరం కూడా ఒక గంధపట్టణం వాళ్ళ యొక్క కాళపత్రంలో రచించినటువంటి రచనలని ఎప్పటికప్పుడు భక్తులకు చేరవేస్తూ ఆయన యొక్క జ్ఞానాన్ని మనందరం కూడా తెలుసుకునే విధంగా, భక్తకోటికి తెలిపే విధంగా మీరు కూడా ప్రయత్నం చేయండి అని చెప్పి ఈ సందర్భంగా నిర్వాహకులందరినీ కూడా అభినందిస్తూ